విశాఖ డ్రగ్స్ కేసులో సిబిఐ దూకుడు పెంచింది. సంధ్యా కంపెనీ మెడకు రోజురోజుకు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటి వరకు సుమారు 700 శాంపిల్స్ను సిబిఐ అధికారులు సేకరించారు. సేకరించిన అన్నింట్లో డ్రగ్స్ శాంపిల్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే పట్టుబడిన వాటిలో డ్రగ్స్ లేవంటూ కంపెనీ అధికారులు బుకాయిస్తున్నారు. అయితే డ్రగ్స్ కేసులో చర్యలను వేగవంతం చేయాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ డ్రగ్స్ కేసులో సిబిఐ తమ దూకుడును పెంచింది. సంధ్యా కంపెనీ మెడకు రోజురోజుకు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటి వరకు సుమారు 700 శాంపిల్స్ను సిబిఐ అధికారులు సేకరించారు. సేకరించిన అన్ని శాంపిల్స్లో డ్రగ్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే పట్టుబడిన వాటిలో డ్రగ్స్ లేవంటూ కంపెనీ అధికారులు బుకాయిస్తున్నారు. అయితే డ్రగ్స్ కేసులో చర్యలను వేగవంతం చేయాలని ప్రజా సంఘాల నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. విశాఖ డ్రగ్స్ కేసులో సిబిఐ అధికారులు తమ స్పీడ్ను పెంచారు. అలాగే ప్రజా సంఘాలు కూడా దీనిపై కంప్లీట్ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మూర్తి, విశాఖ డ్రగ్స్ కేసు అయితే కొత్త మలుపు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకునేప్పటికీ ఏదైతే బ్రెజిల్ నుంచి ఆర్డర్ చేసిన 25,000 కేజీల రొయ్యల ఈస్ట్ కు సంబంధించినంత వరకు సంధ్యా కంపెనీ అదైతే కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ వచ్చింది. అసలు దాంట్లో డ్రగ్ కంటెంట్ అనేది లేదు, కావాలని చెప్పే కొన్ని రాజకీయ పార్టీలు అదేవిధంగా అధికారులు కూడా తమని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా సంధ్యా ఎక్స్పోర్ట్ కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఓనర్స్ గా ఉన్నారో వాళ్ళంతా కూడా కాస్త హడావుడి చేయడం జరిగింది. అయితే దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలంటూ కూడా ప్రజా సంఘాలు అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా ఒత్తిడి తేవడంతో సిబిఐ దూకుడు పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు వరకు ఏదైతే ఆ కంటైనర్ లో వచ్చిన 25 కేజీలకు సంబంధించినంత వరకు 1000 బ్యాగ్స్ ఉన్నాయి. 1000 బ్యాగ్ అంటే ఒక్కొక్కటి 25 కేజీలు చెప్పిన 1000 బ్యాగ్స్ ఉన్నాయి. 1000 బ్యాగ్స్ కి సంబంధించినంత వరకు 700 బ్యాగ్స్ ని ఇప్పటి వరకు కూడా శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. గత 3 రోజుల నుంచి ఇదే పనులు అయితే సిబిఐ అధికారులు, డ్రగ్ సంబంధించిన అధికారులు వీళ్ళంతా కూడా స్థానిక పోలీస్ యంత్రాంగం మొత్తం పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తమై దాని శాంపిల్స్ సేకరించి అన్నింటిని కూడా ల్యాబ్ కు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే ఇప్పుడు వరకు కంపెనీకి సంబంధించిన యాజమాన్యం చెప్తున్నది డ్రగ్ కంటెంట్ లేదు, కేవలం ఇది రొయ్యల ఈస్ట్ అని చెప్పారు, దానికి భిన్నంగా ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్లు అయితే మాత్రం సాక్షాత్కరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వరకు చూస్తుంటే ఈ యొక్క రొయ్యల ఈస్ట్ అని చెప్పి సంధ్యా ఎక్స్పోర్ట్ కంపెనీ చెప్తున్నప్పటికీ దీంట్లో కూడా డ్రగ్ కంటెంట్ ఉంది. అది కొకైనా హెరాయిన్ అనేది మాత్రం ఇప్పటి వరకు కూడా అధికారులు అయితే బయటికి అయితే తెలియజెప్పలేదు. కానీ కేవలం దీంట్లో మాత్రం డ్రగ్ కంటెంట్ అయితే ఉంది, డ్రగ్ పర్సంటేజ్ మాత్రం ఉందని చెప్తున్నారు. అది ఎంతవరకు పర్సంటేజ్ ఉంది అనేది మాత్రం కూడా ఇప్పుడు వరకు తేలాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క బ్యాగ్ సంబంధించినంత వరకు ఒక్కొక్క శాతం దాంట్లో బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు రొయ్యల ఈస్ట్ ని అదేవిధంగా డ్రగ్ ని మొత్తం కూడా రెండు కూడా బైఫర్కేట్ చేయాలి. బైఫర్కేట్ చేసిన తర్వాత దాని శాతం ఎంత ఉందనేది బయట పెట్టడం జరుగుతుంది. అయితే ఈ డ్రగ్ కేసు మాత్రం చూసుకునేటప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో కాదు మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఒక పెను సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. అంటే ఇంత పెద్ద ఎత్తున ఒక డ్రగ్ అనేది విశాఖ పోర్టుకు చేరుకోవడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా కూడా ఇంత పెద్ద మోతాదులో డ్రగ్ అనేది రావటం మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా మొత్తం ఒక ఉలిక్కి పడే విషయమైనా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించినంత వరకు రాజకీయ పార్టీలు కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు.
దీనికి రాజకీయ పార్టీకి అంటే ఒకవైపు వైసీపీ పార్టీకి సంబంధించినంత వరకు ఎవరైతే సంజయ్ ఎక్స్పోర్ట్ కి సంబంధించి కానీ లేకపోతే సంధ్య ఆగ్రోకి సంబంధించి కానీ వీళ్ళంతా కూడా వైసీపీ పార్టీలో కీలక పదవుల్లో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ వైసీపీ పార్టీ మాత్రం వేరే విధంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా దగ్గుబాటి పురంధేశ్వర్ కుమారుడు కూడా దీంట్లో ఉన్నాడు. దగ్గుబాటి పురంధేశ్వర్ వాళ్ళ బియ్యంకులు కూడా ఇందులో ఉన్నారు. వాళ్ళంతా కూడా టీడీపీకి సంబంధించి కొంతమంది సన్నిహితంగా ఉన్న వ్యక్తులు దీంట్లో ఈ సంధ్య ఆగ్రో అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీలో వర్క్ చేస్తున్నారంటూ కూడా వైసీపీ పై ఆరోపణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అదేవిధంగా బీజేపీ, జనసేన, టీడీపీ మాత్రం చాలా ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఎందుకంటే డైరెక్ట్ గా అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరైతే సంధ్య కంపెనీకి సంబంధించిన డైరెక్టర్లు కావచ్చు, లేకపోతే దాంట్లో సీఈఓలు కావచ్చు, వీళ్ళంతా కూడా డైరెక్ట్ గా వైసీపీ పార్టీలో ఉన్నత పదవిలో కొనసాగుతున్నారు. గత ఎలక్షన్ లో కూడా కీ రోల్ లో ఉన్న వ్యక్తులే. అదేవిధంగా ఈ ఎలక్షన్ లో కూడా వాళ్ళంతా కూడా కీ రోల్ పోషించబోతున్నారు. దానికోసం మాత్రమే ఈ డ్రగ్ అయితే తెప్పించడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే సంధ్య కంపెనీ ఆరోపణ చేస్తున్నప్పుడు ఇది కొత్తగా మేమైతే ఈ కంపెనీని ఏర్పాటు చేస్తాం, దీనికి కేవలం నెల రోజుల వ్యవధిలోనే మేమైతే ఆర్డర్ చేయడం జరిగింది. ఆర్డర్ చేసిన తర్వాత అందులో ఏముంది ఏమొచ్చింది అనేది మాత్రం మాకు తెలియదు అంటూ కూడా మాట మార్చే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి వరకు కేవలం అది రొయ్యలు ఈస్ట్ మాత్రమే, ఏ మాత్రం కూడా డ్రగ్ కంటెంట్ లేదు అని చెప్పి వాదించిన కంపెనీ యాజమాన్యం ఈ రోజు మాట మార్చి అది దాంట్లో ఏమొచ్చింది అనేది మాకు తెలియదు, మేము మాత్రం రొయ్యలు ఈస్ట్ మాత్రమే ఆర్డర్ చేస్తాం, దాంతో మేము బాధ్యులం ఎలాగా అవుతామంటూ కూడా ఒక కొత్త నినాదాన్ని ఎత్తుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినంత వరకు అధికారులు అయితే మాత్రం చాలా కూలంకుశంగా చర్చలు అయితే జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా దర్యాప్తు కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ గా జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఏదైతే ప్రజలకు సంబంధించినంత వరకు ఇప్పుడు ఎవరైతే విజయసాయి రెడ్డి ఉన్నారో అదే విధంగా విజయసాయి రెడ్డితో పాటు సంజయ్ కంపెనీకి సంబంధించిన వ్యక్తులు చాలా సన్నిహితంగా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడున్న జడ్పీ చైర్మన్ పదవిలో కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినంత పార్టీ పదవుల్లో కానీ ఉన్నారు. అయితే విజయసాయి రెడ్డికి అదేవిధంగా ఆ వ్యక్తులకి మధ్య సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి కనుక విజయసాయి రెడ్డికి మళ్ళీ బ్రెజిల్కి సంబంధించినంత వరకు కూడా వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. దాంతోపాటు విజయసాయి రెడ్డి కుటుంబ సభ్యులు కొంతమంది ఇప్పటికే బ్రెజిల్లో వ్యాపారాలు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు వ్యాపార సంబంధాలు అటు విధంగా లావాదేవీలు మొత్తం ఒకేసారి కూడా విజయసాయి రెడ్డి దగ్గర ఉన్నాయి కనుక తప్పకుండా ఇది విజయసాయి రెడ్డి హస్తం కూడా ఉందా అన్న కోణంలో కూడా సిబిఐ అధికారులు ఒక దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఎటు నుంచి ఎటు చూసుకున్నప్పటికీ కూడా వైసీపీ పార్టీకి ఇదంతా కూడా ఉచ్చు బిగించుకుంటుంది అనేది మాత్రం చాలా స్పష్టమవుతుందంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు వరకు తప్పించుకునే ప్రయత్నం చేశారు, మరోవైపు ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు, ఇంకోవైపు అయితే వేరే పార్టీల మీద నెట్టే ప్రయత్నం చేశారు. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా చివరగా అధికారులు దర్యాప్తులో ఒక్కొక్కటి బయటకు వస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ మేడకు ఉచ్చు బిగించుకుంటున్నట్టు రాజకీయ విశ్లేషకులు అయితే ఒక విషయాన్ని అయితే చెప్పడం జరుగుతుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా ఇంకొక 300 బ్యాగుల వరకు కూడా శాంపుల్స్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కలెక్ట్ చేసిన తర్వాత ఇదంతా కూడా మరో 3 నుంచి 4 రోజులు సమయం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒకవేళ పూర్తి స్థాయిలో ల్యాబ్ లో అదంతా కూడా పరీక్షలు జరిపి దాని తర్వాత కూడా ఇప్పుడు రొయ్యల ఈస్ట్ ని అదే విధంగా ఏదైతే డ్రగ్ ని మొత్తం బైఫర్కేట్ చేసి విడదీసిన తర్వాత ఎంత మోతాదులో డ్రగ్ ఇక్కడ వరకు ఇంపోర్ట్ అయింది అనేది మాత్రం ఒక విషయం చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఒకవేళ కానీ 25,000 కేజీలకు సంబంధించినంత వరకు వచ్చింది కనుక దానిలో తక్కువ ఎలా లేదనుకున్నా సరే 2,000 నుంచి 2,500 కేజీల వరకు అయినా సరే డ్రగ్ కంటెంట్ దాంట్లో ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా కొంతమంది నిపుణులు చెప్తున్నారు అన్నమాట. అంటే మొత్తానికి ఆ విధంగా జరిగినా సరే అంటే ఒక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయిన వేళ ఒక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇప్పటి వరకు చూసుకుంటే ఏపీని ఒక గంజాయికి రాజధానిగా మార్చేశారు, డ్రగ్స్ కి రాజధానిగా మార్చేశారు. రాష్ట్రాలను ఈ గంజాయి డ్రగ్ మొత్తం శాసిస్తుందంటూ కూడా ప్రతిపక్షాలన్నీ కూడా ఆరోపిస్తున్న ఈ సమయంలో పూర్తి స్థాయిలో ఇంత డ్రగ్ అనేది పట్టుపట్టడం చూస్తూ ఉంటే చాలా వరకు కూడా సామాన్య ప్రజలందరూ కూడా నిగురపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కూడా దీని మీద దర్యాప్తు జరగాలి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తుకి ఆదేశాలు జారీ చేయాలి. అవసరం అనుకుంటే స్థానిక రాజకీయ పార్టీలతో పాటు సెంట్రల్ లో ఉన్న కొంతమంది ప్రముఖులతో కూడా అంటే సిట్టింగ్ జడ్జిలతో పాటు కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలంటూ కూడా ప్రజా సంఘాలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు నిన్న మొన్నటి వరకు ఏదైతే వాయిస్ పెంచిన సంధ్య ఎక్స్పోర్ట్ కంపెనీ కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ కానీ ఇప్పుడు నా వాయిస్ పెంచే అవకాశం లేకుండా అధికారులు దర్యాప్తు సాగుతుంది అనేది మాత్రం కొంతమంది చెప్తున్నమాట. మొత్తానికి ఇది ఏం జరుగుతున్నప్పుడు కూడా విశాఖ పోర్టు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం కూడా ఒక మలుపు తిరగబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది ఒక పెను సంచలనంగా మారిపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వరకు కేవలం
ఒక ట్రక్ గానీ గంజాయి గానీ ఇక్కడ నుంచి తరలిపోతుంది. అదేవిధంగా ఇక్కడ నుంచి ఈ విశాఖపట్నం కేంద్రం నుంచే మొత్తం కూడా ఇదంతా కూడా ఎక్స్పోర్ట్ అవుతుందంటూ కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు వరకు చూసుకుంటే ప్రత్యక్షంగా కొన్ని చోట్ల పట్టుబడినప్పుడు కూడా అది విశాఖపట్నం కేంద్రంగా అనేది ఎక్కడ రాలేదు. కానీ ఈసారి చూస్తే ఏకంగా విశాఖపట్నం పోర్టుకే రావడం, అది ఇంటర్పోల్ సమాచారం ఇవ్వడం, ఇదంతా చూస్తుంటే చాలా పెద్ద ఇష్యూగానే తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొదట్లో చూసుకునేటప్పటికీ ఏదో కేవలం ఆరోపణలు మాత్రమే జరిగాయని చెప్తున్నారు. కానీ ఆరోపణలు కాదు, యాక్చువల్ గా అది నిజ నిర్ధారణకు అయితే వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 90% వరకు కూడా దాంట్లో డ్రగ్ కంటెంట్ ఉందనేది అధికారులు అయితే తేటతలం చేశారు. అయితే ఇంకో విషయంలో చూసుకునేటప్పటికి బ్రెజిల్ నుంచి కంటైనర్ ఆర్డర్ చేసింది, అదేవిధంగా వచ్చింది. ఈ రెండు కూడా చూసుకునేటప్పటికి కంపెనీ పేరు మీదే రావడం జరిగింది. మొదట్లో తమకేమి సంబంధం లేదని చెప్పుకుంటున్న కంపెనీ యాజమాన్యం దాని తర్వాత మేము రొయ్యల ఈస్ట్ ని ఇచ్చామన్నారు. దాని తర్వాత చూసుకునేటప్పటికి మా కంపెనీ పేరు మీద వెజిల్కి సంబంధించి, ఎక్స్పోర్ట్ కి సంబంధించి కానీ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి కానీ ఎటువంటి ఆధారాలు లేవు, ఏమైనా చూపిస్తే కంపెనీ తరపు నుంచి బాధ్యులం అవుతామంటే కూడా చెప్పడం జరిగింది. కానీ అధికారులు దాన్ని కూడా తేటతెల్లం చేసే పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఏదైతే బ్రెజిల్లో వీళ్ళైతే ఏదైతే ఆర్డర్ చేశారో ఆర్డర్ చేసిన దాంట్లో ఇంకొక కంటైనర్ కూడా రావాల్సి ఉంది. ఇది ఫస్ట్ కంటైనర్ గా ఇదైతే తీసుకురావడం జరిగింది. దీని తర్వాత 15 రోజుల గ్యాప్ లో ఇంకొక కంటైనర్ కూడా వచ్చే అవకాశం ఉంది. దాన్ని కూడా ఆర్డర్ చేశారంటూ కూడా అధికారులు అయితే ఒక ప్రాథమిక దర్యాప్తులు అయితే తేల్చడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చిన దాంట్లోనే చూసుకున్న మొదట్లో ఏదైతే అధికారులు చెప్పారో దానికి భిన్నంగా కంపెనీ యాజమాన్యం చెప్పడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ కంపెనీ యాజమాన్యం మాట మారుస్తూ వాళ్ళు కేవలం రొయ్యల ఈస్ట్ మాత్రమే తెచ్చారని చెప్తున్నారు. అయితే ఇది మొత్తం ఓవరాల్ గా చూసుకునేటప్పటికి దీంట్లో ప్రత్యక్షంగా కంపెనీ యాజమాన్యానికి తెలిసే ఇదంతా జరిగింది. ఎందుకంటే తెలియకుండా జరగడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ లో చాలా స్పెసిఫిక్ గా మెన్షన్ చేయడం జరిగింది. రొయ్యల ఈస్ట్ తో పాటు ఎక్స్ట్రా అని చెప్పి పెట్టడం జరిగింది అనేది కూడా అధికారులు ఆ డాక్యుమెంట్స్ తేవడం జరిగింది. అయితే బ్రెజిల్కి అదేవిధంగా విశాఖ పోర్టుకి సంబంధించినంత వరకు సంబంధాలు ఏంటి, అదేవిధంగా అక్కడి నుంచి ఇక్కడ సంజయ్ అంటే ఏ రాజకీయ పార్టీ అండ లేకుండా కానీ లేకపోతే ఒక పెద్ద అధికారులు అండ లేకుండా ఒక సంజయ్ కంపెనీకి సంబంధించిన యాజమాన్యం ఇంత సాహసం చేస్తుందనేది ప్రతి ఒక్కరు మెదడులో మెదులుతున్న ఒక ప్రశ్న. ఎందుకంటే బ్రెజిల్ నుంచి 25,000 కేజీల వరకు కూడా ఒక కంటైనర్ మాత్రమే తేవడం జరిగిందంటే ఒక పెద్ద స్థాయిలో వ్యక్తులు కానీ ఒక రాజకీయ పార్టీ అండ కానీ ఉంటుంది అంటూ కూడా వాళ్ళంతా కూడా ఒక ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏదైనా సరే దీంట్లో పూర్తి స్థాయిలో కూడా ఆధారాలు సేకరించాలి, పూర్తి స్థాయిలో కూడా దాంట్లో దర్యాప్తు జరగాలి, నిష్పక్షపాతంగా జరగాలి, పారదర్శకంగా జరగాలి. ఇది జరిగినట్లయితే మాత్రం దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంత వరకు చాలా వరకు యువతకు ఉద్యోగాల పేరుతోనో ఉపాధి పేరుతోనో మభ్య పెడుతూ వస్తున్న ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే వాళ్ళందరినీ కూడా ఏదో చిన్న చేతిగా వ్యాపారాలు చేసుకున్నా లేకపోతే మిగతా ఇతరితరగా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ వీళ్ళంతా కూడా బ్రతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా చూసుకునేటప్పటికి వీళ్ళందరూ కూడా కొంతమంది ఉద్యోగాలు రాలేదని ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళి గంజాయి తీసుకోవటం కానీ డ్రగ్స్ తీసుకోవడం కానీ ఈ మధ్య చాలా ఎక్కువగా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. విశాఖపట్నంలో అయితే మరీ దారుణంగా పరిస్థితి తయారైంది. ఎందుకంటే విశాఖపట్నంలో కొన్ని ప్రైవేట్ కాలేజీల దగ్గర గంజాయి దొరకడం, అదేవిధంగా కొన్ని లీటర్ల వరకు కూడా గంజాయి ఒక లిక్విడ్ దొరకడం, అదేవిధంగా చాలా వరకు చాక్లెట్లు అంటే పాన్ షాపుల్లో కూడా చాక్లెట్లు ఎలాగా దొరుకుతున్నాయో సేమ్ యాజ్ యూజువల్ గా అలాగే తయారు చేసి అదే చాక్లెట్ రూపంలో బహిరంగంగానే పెట్టి అది చాక్లెట్ ర్యాపర్లు వాటికి చేసి వాళ్ళందరూ కూడా విద్యార్థులకు అందించడం వల్ల చాలా వరకు మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వాళ్ళ జీవితాలు ఎక్కడ నాశనం అయిపోతాయన్న విషయంలో చాలా వరకు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇంత జరుగుతున్నప్పటికీ గత కొద్ది రోజుల నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం కావచ్చు, మొత్తం ఇతర అధికారులు కావచ్చు, చాలా వరకు దాడులు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దాడులు చేసిన ప్రతిసారి కూడా కొత్త రకాలుగా యువతకి ఏ విధంగా ఈ మత్తు పదార్థాలు అందించాలన్న దాంట్లో కొత్త వ్యూహాలు రచించుకుంటూ కొత్త మార్గాలను వెతుక్కుంటూ వాళ్ళందరూ యువతను మొత్తం కూడా ఒక మద్యానికి కానీ లేకపోతే ఒక మత్తుకు కానీ అలవాటు చేసే పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పటికే దీనివల్ల ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులు కాలేజీలకు పంపించాలంటే కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యక్షంగా కొంతమంది అయితే తమ పిల్లల్ని వేరే ఆటోలకు కానీ క్యాబ్లకు కానీ పంపించకుండా స్కూల్ బస్సులకు కూడా పంపించకుండా వాళ్ళే వెళ్ళి దింపి మళ్ళీ తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఈ విశాఖపట్నంలో చాలా వరకు అర్థమవుతుంది.
అయితే ఇదంతా సమస్య. తల్లిదండ్రులు మదన పడుతూనే ఉన్నారు. అసలు ఏంటి తమ పిల్లల భవిష్యత్తు ఏంటి, అసలు ఉద్యోగాలు వస్తాయా, ఉపాధి అవకాశాలు కలుగుతాయా, అసలు ఏం జరగబోతుంది విశాఖపట్నంలో కానీ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా వాళ్ళంతా కూడా ఆలోచన చేస్తూ మదన పడుతున్న నేపథ్యంలో ఒక పెద్ద కంటైనర్ లోనే ఇన్ని వేల కేజీల వరకు కూడా ఒక మత్తు పదార్థాలు విశాఖకు రవాణా జరిగింది, ఇదంతా కూడా పట్టుబడ్డాయి అని చెప్పి వార్తతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా దీనిపై పూర్తి సమగ్ర దర్యాప్తు జరిపి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి కఠినమైన శిక్షలు విధించాలంటూ కూడా విశాఖ ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా వినిపిస్తున్న మాట. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్డ్ అప్డేట్.